గుంటూరులోని నందివెలుగు ఫ్లైఓవర్ పెండింగ్ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విజ్ఞప్తి మేరకు 36,91,00,000 రూపాయల నిధులు ఇచ్చేందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సుముఖత వ్యక్తం చేశారు. గుంటూరు నుంచి తెనాలికి వెళ్లే మార్గంలో 2017లో నాటి టీడీపీ ప్రభుత్వం ఫ్లైఓవర్ పనులు చేపట్టగా వైసీపీ హయాంలో అర్ధాంతరంగా ఆగిపోయాయి. పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో పనులు మళ్లీ పట్టాలెక్కనున్నాయి. ఇది నందివెలుగు ఫ్లైఓవర్ గుంటూరు హనుమానుపాలెంని కనెక్ట్ చేసేటువంటి ఫ్లైఓవర్. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రైతులు, చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా గుంటూరులోకి వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఫ్లైఓవర్. 2019లో గవర్నమెంట్ చేంజ్ అయిన దగ్గర నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవటం వల్ల, అంటే దాదాపు 10 కోట్ల రూపాయల బిల్లులు ఇవ్వకపోవటం వల్ల పనులన్నీ కూడా ఆపేసినటువంటి పరిస్థితి. ఇది ఒరిజినల్గా 50% రైల్వే, 50% స్టేట్ గవర్నమెంట్ తోటి చేయాల్సినటువంటి ప్రాజెక్ట్. రైల్వే వారి పనులన్నీ కూడా పూర్తి చేశారు 2022 కల్లా. అయితే స్టేట్ గవర్నమెంట్ నుంచి డబ్బు రాకపోవడం వల్ల పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా 10 సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ అయినా కూడా కంప్లీట్ కానటువంటి పరిస్థితి. ఈ రోజున రివైజ్డ్ ఎస్టిమేట్స్ వేసినప్పుడు 10 కోట్లు పాత కాంట్రాక్టర్కి, అదేవిధంగా కొత్త రివైజ్డ్ ఎస్టిమేట్ ఇన్కంప్లీట్ వర్క్ని కంప్లీట్ చేయడానికి 26 కోట్లు కలిపి దాదాపుగా 36 కోట్ల రూపాయలతోటి ఈరోజు రాష్ట్రం మీద ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం పడకుండా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ భరించేటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం వల్ల జరిగింది.